ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. షికారు పోదుమా హాయి హాయిగా తీయ తీయగా. నీకు పెద్ద పెద్ద జడ్జీలతోనూ లాయర్లతోనూ పోలీసులతోనూ పరిచయం పైగా నువ్వు రిక్షా యూనియన్ ప్రెసిడెంట్. నీకెందుకయ్యా ఈ కష్టం? హాయిగా కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు కదా. మాస్టర్ రిక్షా వాడికి కావాల్సింది ప్రెసిడెంట్ డిగ్రీ కాదండి, రిక్షా ఎక్కే ప్యాసింజర్. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళరా, జాగ్రత్త. రండి. ఓహో ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు ఓనర్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదిలో ఎవరుదండి? ఒరే ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడే అట్ట చెబుతావు అబ్బాయా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేశారు రెచ్చా ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్ట్ అని ఇంకో పార్ట్ తో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఈకిలించకు. పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు పప్పు అయిపోలా. ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం. పదండి రా. పదండి తంబి. ఓ ఆడ తంబి వచ్చేసాం. ఏట గావు కేకలు? అయినదానికి కాందానికి రంకెలు వేయడానికి ఇది నీ రిక్షా స్టాండ్ కాదు. ఈ స్టేట్ లోనే రిచెస్ట్ హౌస్. కొంచెం అనిపిస్తుంది. ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది తంబి. రమ్మని సీటు ముక్కిచ్చి ఎందుకు వచ్చానంటావేంటి? నీ వాళ్ళకం చూస్తుంటే ఏ రాత్రి ఆ రాత్రి మర్చిపోయేలా ఉన్నావు. ఆయన నీతో డిస్కస్ ఎందుకు గానీ నాకు ఇయ్యాల్సిన 3 నాకు ఇచ్చే వెళ్ళిపోతా. షట్ అప్. నా దగ్గర ఏది డిమాండ్ అడగకూడదు, అడుక్కోవాలి. నువ్వు కాలేజ్కి వచ్చి అల్లరి చేసినందుకు 10 ఏళ్ళు శిక్ష వేయించగలను. మైండ్ ఇట్. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తావా? మేము తగులుకుంటాం. ఇంటికి రమ్మని పిలిచి తెడ్డేలింగం అని అడ్డంగా కూర్చొని యాదవ కూతలకి 7 కాదు ఏకంగా ఊరేసేయాలి. ఈ కూత ఏవో కాలేజీలో కూర్చుండాల్సింది. అప్పుడు చూపించావని నా వ్యవహారం. అక్కడే మాట్లాడితే నాకు నీలాంటి రిక్షా తొక్కే లేబర్ కి తేడా ఏమిటి? జాకి పగిలిపోద్దామనుకున్నావా ఏంటి? లేబరుడు తెగ నిలుగుతున్నావు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు, నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకటో తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్కి నీలాంటి వాళ్ళతో మాట్లాడి అవతల రావుకాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3000 ఏంటి? 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది. ఇవ్వద్రా? అమ్మ నా జాకి, అప్పుడెప్పుడో తెల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కాసుకోండి నా వాస్కోడిగా మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు, మీరు ఏకంగా భోజనం చేతురు. కానీ చెప్పండి, నాన్ వెజిటేరియనా వెజిటేరియనా?
రక్తం రాలేదేంట్రా? మరి కట్టేమైందిరా? మెయిల్ టైం అయిపోయింది. ఇక ఎజిటేరియన్ తప్ప చాలు. నాన్ ఎజిటేరియన్ ఇస్తాను, కాసుకోండిరా. చూసావుగా మన పవరు? అది మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిక్షా స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా నా చేతులు పెట్టేసావనుకో, సెల్లు లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తంబి. అరే ఎస్ఐ గారు గోలీ సోడా పట్టండి రా. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొకడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశంలో ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూప్రపంచంలో నిలబడడానికి చోటే ఉండదు. నేను గెలిచాను. నేనే గెలిచాను. సార్ ఏమిటి సార్, ఏమైంది? ఎట్లా అరుస్తున్నారు? చంపేశాను. ఆ జగన్నాథం గారిని చంపేశాను. ఇక నాకు ఆ పొజిషన్ లేదు. సోలో యునానిమస్ విన్నర్. జగన్నాథాన్ని చంపేశారా? సద్దాం హుస్సేన్ చంపలా? మీరు జగన్నాథం గారిని చంపింది కల్లోనా? సార్ ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించేశారు కదా, ఇంకా మీకెందుకు సార్ ఈ పాలిటిక్స్? కావాలరా? మల్టీ మిలియనీర్ అయిన మనం ప్రశాంతంగా బ్రతకాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎంపీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కూడా ముందే చెప్పి చేస్తారా? అటువంటి ఫెసిలిటీస్ పాలిటిక్స్ లో చాలా ఉన్నాయి. అందుకే నాకు పొలిటికల్ పవర్ కావాలి. నేను మినిస్టర్ కావాలి. చూడండి, మీరు ఇలా చంపేస్తాను, పొడి చేస్తాను అని అరవడం వల్ల బీపీ షుగరు వస్తాయేమో కానీ అధికారం మాత్రం రాదు. అధికారం కావాలంటే అరుపులు కాదు కావాల్సింది. శత్రువైనా మిత్రువైనా పిచ్చివాడైనా లుచ్చాగాడైనా వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బాబు ఓట్లు అని అడుక్కోవాల్సింది. పైగా వినగానే కళ్ళు తిరిగిపోయే ఒక మహత్తర పథకాన్ని మనం ప్రకటించాలి. ఏంటో చెప్పు. ఏముందండి, ఇప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది కదా, తాగుబోతులందరికీ ఉచిత పర్మిట్ల పంపిణీ పథకం అని ప్రకటిస్తే సరే. రూల్స్ ఒప్పుకుంటాయా? చేస్తాము అని చెప్పడమే రాజకీయం, చేయటం కాదు. అయినా మీరు చెప్పింది ఎప్పుడు చేశారు కనుక బాగా చెప్పావు. సెకండ్ కమ్ టు ద పాయింట్. ఈ పథకాలతో పాటు మనం ఎన్నికల్లో గెలవాలంటే లేబర్ ఓట్లు చాలా ముఖ్యం. ఈ ఊళ్ళో లేబర్కి రిక్షా యూనియన్ లీడర్ రాజా అంటే చెప్పలేనంత గౌరవం, ఇష్టం. అయితే వాడితో కనెక్షన్ పెట్టుకోవాలి. సారీ అండి, మీ అమ్మాయి గారి పుణ్యమా అంటూ మీ ఇద్దరు కనెక్షన్లు టెన్షన్ లో పడ్డాయండి. అంటే మీ అమ్మాయి గారు రాజాతో గొడవ పడ్డారండి. పైగా కోర్టులో కేసు కూడా వేశారండి. అలాగా? రాణి ఇక్కడెక్కడ ఉందండి? కోర్టులో ఉంది. జబ్బజరపు ఝాన్సీ రాణి. మిస్ రాణి, మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా? నో సార్, అవసరం లేదు. నేను లా చదివాను. నా తరఫున ఎవరు వాదించక్కర్లేదు. నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. ఓజ్నా జాకే లా అని ఒక అక్షరం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు బిగిన్ చదివిన ఏకైక ఎడ్యుకేటెడ్ అండి. మరి నాకెంత జరగోసగా ఉండాలి? ఎస్క్యూజ్ మీ బాబాయ్, ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను, నా సైడ్ నేను వేసుకుంటాను. అయిపోయే అద్దాలు ఈ ఏళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది. సైలెన్స్. జరిగింది చెప్పుకో. అలాగే బాబాయ్, ఈసారి వచ్చేస్తాను. మన పంజాగుట్ట 1 వే ఉంది కదా, ఆ రోడ్లో ప్యాసింజర్స్ ఎక్కించుకుని మనం రిక్షాలో ఇలా వస్తున్నాం.
సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్ గా వచ్చి మన రిచ్చానికి గుద్దేసింది. నేను గుద్దలేదు. ఓ ఎర్రతోలు, గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో. నేను గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సొంత అయిపోతే. తాగి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేనే గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? వాసిని ఇలా తెంగరగా మాట్లాడేవాడే వాడి బొంగరలో తిప్పేస్తారు. దాంతో ముళ్ళు అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? ఏంటి నువ్వు నన్ను చేసేది? మైండ్ యువర్ టాంగ్. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామనే సొక్క ఎత్తుకు ఎందరో వచ్చాను. శ్రీ పడ్డ చెక్కమోహన్ నువ్వును. చెప్పా ఇతను నా కారుని గుద్దినందుకు సెల్లో వేసేయండి. ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి. దిస్ ఇస్ కోర్ట్. నువ్వు గుద్దెవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు. ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. దట్స్